నోటిఫికేషన్ వెనక వస్తాయా ముందుకు వస్తాయా అనే విషయాన్ని పక్కన పెడితే మన సబ్జెక్టు నేర్చుకోవడంలో భాగంగా జిఎస్లో భాగంగా సబ్జెక్టుని అశోక తెలంగాణ అకాడమీ తరపున ఇవ్వదలుచుకున్నాం. కాబట్టి నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు, మున్సిపల్లో ఉద్యోగాలు, త్వరలో గ్రూప్ 1 కూడా గ్రూప్ 3 కూడా రావడానికి అవకాశం ఉన్న నేపథ్యం, దానితో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ ఇవన్నీ ఎగ్జామ్లలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలలో ఏ పోటీ పరీక్ష రాసినా మినిమం 20 నుంచి 30 లోపు మార్కులు మనకి ఇంగ్లీష్ నుంచి వస్తూ ఉన్నాయి. అదే మాదిరిగా ఎస్ఐలో 100 మార్కులు, గ్రూప్ 1లో 100 మార్కులు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లలో 20+ మార్క్స్ ఇంగ్లీష్ పైన వస్తూ ఉన్నాయి. కానీ మన గ్రామీణ విద్యార్థుల నేపథ్యంలో ఏ విద్యార్థి కూడా 20+ మార్క్స్ వస్తే మనకు 7-8 మార్కుల వద్ద 10 మార్కుల వద్ద ఆగిపోతున్నాం. మన ఉద్యోగం అనే లక్ష్యంలో 2 మార్కులు 3 మార్కులు ఉద్యోగాన్ని కోల్పోతున్నాం. కాబట్టి ప్రతి మార్కు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ నేపథ్యంలో అశోక తెలంగాణ అకాడమీ త్వరలో కంప్లీట్ జిఎస్ పేపర్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానితో పాటుగా స్పెషల్గా ఇంగ్లీషే కావాలనుకున్న వాళ్ళకి 1000 రూపీస్లో ఇంగ్లీష్ని అందజేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాలలో, అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 20 సంవత్సరాలుగా ఇంగ్లీష్ బోధిస్తున్నటువంటి కేవీఆర్ సార్ అద్భుతంగా చెప్పే ఫ్యాకల్టీ, ఈజీ వేలో గ్రామర్ని అరమరికలు లేకుండా, గందరగోళం లేకుండా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నేపథ్యంలో ఈజీ వేలో ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలనే నేపథ్యంలో మనము మన ఇన్స్టిట్యూట్ తరఫున కేవీఆర్ సార్ని పరిచయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంగ్లీష్ పైన మీకు 100% మార్కులు వచ్చే విధంగా సారు చెప్పడంలో నిష్ణాతులు. ఇప్పటి వరకు కొన్ని 20-30 ఇన్స్టిట్యూట్లో క్లాస్ చెప్పడం జరిగింది. కొన్ని వందల బ్యాచ్లని ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో అవనిగడ్డలో కానీ, ఇక్కడ తెలంగాణలో హెచ్ఐపిలో కానీ, అదే మాదిరిగా గ్రూప్ 1 నేపథ్యంలో 21st సెంచరీలో ఇలాంటి ప్రధానమైన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో అనేక రకమైన క్లాసులు చెప్పిన సారు మన కేవీఆర్ సారు. కాబట్టి మీకు ఇంగ్లీష్ని ఈజీగా అర్థం చేయడంలో 100% సారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ సార్ యొక్క ఇవాళ మీకు ఇంగ్లీష్ పైన ఉన్న పోబియాని, కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే ఇంగ్లీష్ని ఇవాళ మీకు పరిచయం చేస్తాడు. రెగ్యులర్గా మన క్లాసెస్ ఉంటాయి యాప్లో, అదే మరి యూట్యూబ్లో కూడా మీకు కొన్ని క్లాసెస్ అందించడం జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. కాబట్టి మన కేవీఆర్ సార్ని ఇవాళ పరిచయం చేస్తున్నాం. ఆ కేవీఆర్ సార్ మీకు ఇప్పుడు ఇంగ్లీష్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ కేవీఆర్ సార్ ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ జనరల్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇన్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఏపీ. అయితే తెలంగాణలో త్వరలో వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో నీటిపారుదల శాఖలో కానీ, మున్సిపల్ శాఖలో కానీ, వీటిల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా మిగతా టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్లో, నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్, ఈ రెండిట్లో ఏం సిలబస్ ఇస్తున్నారు జనరల్గా, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంత ఈజీగా ఇంగ్లీష్లో పట్టు సాధించవచ్చు, ఏ ఏ టాపిక్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటిని ఎలా మనం నేర్చుకోవాలి, ఏ బేస్ ప్రకారం మనం నేర్చుకోవాలి, ఏ ఏ క్రిటికల్ టాపిక్స్ ఉన్నాయి, వాటిని ఎలాంటి టిప్స్తో మనం నేర్చుకోవాలి అనేది మనం ఇప్పుడు 1 by 1 స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. అయితే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ డివైడ్ అయిన తర్వాత టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్లో కూడా దాదాపు 20 నుంచి 30 మధ్య బిట్స్ ఇస్తున్నారు జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి. అయితే ఇవన్నీ కూడా ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత బిట్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి, డిఫరెంట్ బిట్స్ అని చూస్తే దాదాపు ఒక 20 టాపిక్లు మనం గెస్ చేయొచ్చు. ఆ టాపిక్స్ ఏంటి, బిట్స్ ఎలా వస్తున్నాయి, టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ ఎలా మనం నేర్చుకోవాలి అనేది చూద్దాం. ఆ టాపిక్స్ ఏంటి అనేసి అంటే, నేను ఆల్రెడీ డిఫరెంట్ పేపర్స్ అన్నీ కూడా చూసినప్పుడు టీఎస్పీఎస్సీ కానీ, తెలంగాణ, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, ఎస్ఐ ఎగ్జామ్స్లో వచ్చేటువంటి బిట్స్ ఏ టాపిక్స్ అని చెప్పేటప్పుడు
దాదాపు 20 టాపిక్లను చెప్పాం. జనరల్ ఇంగ్లీష్ by KVR sir. Syllabus. Now number 1, articles. Number 2, prepositions. Number 3, tenses. Number 4, conditions. Number 5, parts of speech. Number 6, helping verbs usage. వీటిని auxiliary verbs అని కూడా అంటారు. వీటిని. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. నెంబర్ 8, క్వశ్చన్ ట్యాగ్. Number 9, active voice and passive voice. Number 10, direct speech and indirect speech. Number 11, degrees of comparison. Number 12, simple, complex and compound. Next one, subject verb agreement. Subject to verb agreement. 14, error location. Comprehension passage. సో ఈ 15 టాపిక్స్ గ్రామర్ పరంగా మనం ప్రిపేర్ కావాల్సి వస్తుంది వీటన్నిటిని. అయితే వొకాబులరీలో ఏం నేర్చుకోవాలి? చాలా మంది వొకాబులరీ చాలా డిఫికల్ట్ అనేసి దీన్ని వదిలేస్తుంటారు. నో, చాలా ఈజీ మెథడ్స్లో మనం నేర్చుకోవచ్చు. నంబర్ 1, సినానియమ్స్, antonyms, one word substitutions, idioms, phrasal verbs. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. బట్ ఈ రెండు మనం నేర్చుకోవాలి అంటే సపరేట్గా స్పెల్లింగ్స్ అనేది కూడా కొన్ని సందర్భాల్లో అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్, ప్రిఫిక్సెస్. 23, సఫిక్సెస్. సో ఇవన్నీ కూడా వొకాబులరీ కింద మనం నేర్చుకోవాలి. గ్రామర్లో చాలా డిఫికల్ట్ అనేసి అన్నప్పటికీ వొకాబులరీ అనేది చాలా ఈజీ మెథడ్స్లో మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ టాపిక్స్లో డిఫరెంట్ ఎగ్జామ్స్ అని చెప్పాం. మనం టీఎస్పిఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 1లో కూడా ఇవన్నీ ఉన్నాయి, ఈ టాపిక్లన్నీ కూడా. వీటితో పాటు ఇవన్నీ ఏ ఎగ్జామ్స్కి వస్తున్నాయి అనేసి అంటే టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ అన్నిటికీ ఇస్తున్నారు. అదేవిధంగా టెట్ కూడా
ఇదే టాపిక్లు ఇస్తున్నారు. డిఎస్సి కూడా ఉంది, ఇది ఎస్ఐ కూడా ఉంది తెలంగాణ. ఏపీఎస్ఐకి అయితే గ్రామర్ లేదు, ఓన్లీ డిస్క్రిప్టివ్ ఉంటుంది. నెక్స్ట్ పీసీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా ఇవి ఇస్తున్నారు. సో టీఎస్పీఎస్సి కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్లో కూడా మినిమం 20 మార్కుల నుంచి 30 మార్కుల వరకు మధ్యలో బిట్స్ వస్తున్నాయి. ఆ బిట్స్ అన్నీ కూడా ఈ టాపిక్స్ నుంచి బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది 1 by 1 టాపిక్ బై టాపిక్ ఎలా నేర్చుకోవాలి చూడండి. ఫస్ట్ ఆర్టికల్స్, రెండోది ప్రిపోజిషన్స్, టెన్సెస్, కండిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, హెల్పింగ్ వర్బ్స్ యూసేజ్ అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ఎర్రర్ లొకేషన్, దీన్ని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అని కూడా అంటాం. నెక్స్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్. నెక్స్ట్ వొకాబులరీ కింద మనం దాదాపు 7 టాపిక్లు మనం నేర్చుకుంటున్నాం. చూడండి, సినానియమ్స్, యాంటోనియమ్స్ పైన పట్టు రావాలి అంటే ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అనేది మనం నేర్చుకోవాలి. సో ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ ఎన్ని ఎక్కువ నేర్చుకుంటే నీకు అంత బాగా గ్రిప్ వస్తుంది వర్డ్ మీనింగ్ ఏంటి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫిక్సెస్ చూడండి, మోనో అనే పదం నువ్వు నేర్చుకుంటే మోనో అంటే 1 అని అర్థం కదా. సో ఇన్ ది సేమ్ వే మోనోపొలి, మోనోపొలి అంటే ఒకరే చేసే బిజినెస్ ను మోనోపొలి అనేసి అంటాం. నెక్స్ట్ మోనోగమి, సో గమి అంటే మ్యారేజ్ అని అర్థం, మోనో అంటే 1 అనేసి అర్థం. సో మోనోగమి అంటే అర్థం ఏంటి అంటే ఒకే భార్య ఉండడం లేదా ఒకే భర్త ఉండడం, హ్యావింగ్ ఓన్లీ 1 వైఫ్ ఆర్ ఓన్లీ 1 హస్బెండ్, దట్ ఈస్ కాల్డ్ మోనోగమి. మోనో యాక్షన్, సో మోనో యాక్షన్ ఒకరే చేసే యాక్షన్ ను మోనో యాక్షన్ అనేసి అంటారు. సో అదేవిధంగా మోనోలిత్, సో ఒక రాయి పైన శిలను చెక్కితే దాన్ని మోనోలిత్ అంటాం, తెలుగులో ఏకశిలా విగ్రహం అనేసి అంటాం. కాబట్టి మోనో అనే పదానికి నీకు అర్థం తెలిస్తే, మోనో అనేది ప్రిఫిక్స్, మోనో అనే పదానికి నీకు అర్థం తెలిస్తే రైట్, ఈ పదం యొక్క అర్థం తెలుసుకోవడం కొంత ఈజీ అవుతుంది. సో దట్ ప్రిఫిక్సెస్ అనేవి ఎన్ని ఎక్కువ నేర్చుకుంటే ఇంగ్లీష్లో అన్ని పదం యొక్క అర్థాలు చాలా ఈజీగా తెలవడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ బై చూడండి ఒకసారి. సో ఏమొస్తుంది, బై అన్నా, డబల్ అన్నా, ట్విన్స్ అన్నా, పెయిర్ అన్నా, డియో అన్నా, డ్యూయల్ అన్నా, కపుల్ అన్నా, డై అన్నా, ఆంబి అన్నా, ఆంఫీ అన్నా, ఈ అన్నిటికీ కూడా అర్థం ఏంటి అంటే 2. ఇవి అన్నిటికీ అర్థం 2 అనే పదం నీకు తెలిస్తే ఈ వర్డ్స్తో ఏర్పడేటువంటి పదాల యొక్క అర్థాలు చాలా ఈజీగా నీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బై అనే పదం తీసుకుందాం. బైతో బైగమి అన్నాం అనుకోండి, చూడండి బైగమి అంటే 2 భార్యలు ఉండడం లేదా 2 భర్తలు ఉండడం. బై అంటే 2 అని అర్థం కాబట్టి, గమి అంటే మ్యారేజ్ కాబట్టి బైగమి హ్యావింగ్ 2 wives or 2 husbands అని అర్థం. బైగమి. బైపెడ్, బై అంటే అర్థం ఏంటి, 2 అని అర్థం. బైపెడ్ అంటే 2 కాళ్ళు గల జంతువు అనేసి అర్థం. బైపెడ్. బై వీక్లీ, బై మంత్లీ, బైనోకులర్, బైసెక్టార్, మ్యాథమెటిక్స్ లో వస్తుంది వర్డ్. బైసెక్టార్ అంటే 2గా సమద్విఖండన చేయుట అని అర్థం. సో బైసెక్టార్, బై వీక్లీ, బై మంత్లీ, బయాన్వల్, బైలేటరల్ రిలేషన్స్. ఏంటి బైలేటరల్ రిలేషన్స్? బైలేటరల్ రిలేషన్స్ అంటే 2 దేశాల మధ్య ఉండేటటువంటి సంబంధాలని బైలేటరల్ రిలేషన్స్ అంటారు. ద రిలేషన్స్ బిట్వీన్ 2 countries అనేసి అర్థం. కాబట్టి మీకు ఈ పదం యొక్క అర్థం తెలిస్తే, ఈ పదంతో ఫామ్ అయ్యేటటువంటి డిఫరెంట్ వర్డ్స్ యొక్క అర్థాలు తెలవడం చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ డబుల్ అంటే 2 అని తెలుసు. ట్విన్స్ అంటే అర్థం ఏంటి? ట్విన్స్, ఒక ఆమెకు ఒకే కాన్పులో 2 పిల్లలు పుడితే ట్విన్స్ అనేసి అంటాం. ఒకే కనుపులో 3 పిల్లలు పుడితే ఈ చైన్ సిస్టమ్ లాగా వొకాబులరీని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకే కనుపులో 2 పుడితే
ఏమంటాం? ట్విన్స్ అంటాం. ఒకే కడుపులో ముగ్గురు పుడితే ట్రిప్లెట్స్ అంటాం. ఒకే కడుపులో నలుగురు పుడితే క్వాడ్రూప్లెట్స్ అంటాం. ఒకే కడుపులో 5 మంది పుడితే క్విండ్రూప్లెట్స్ అంటాం. 6 మంది పుడితే ఒకే కడుపులో హెక్సాప్లెట్స్ అని, 7 మంది పుడితే హెప్టాప్లెట్స్ అని, 8 మంది పుడితే అక్టాప్లెట్స్ అని, 9 మంది పుడితే ఒకే కడుపులో నోనాప్లెట్స్ అని, 10 మంది పుడితే డెకాప్లెట్స్ అని, 11 మంది పుడితే యూనిడెకాప్లెట్స్ అని, 12 మంది పుడితే డైడెకాప్లెట్స్ అని, ఇలా మనం వొకాబులరీని ఒక చైన్ సిస్టమ్ లాగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో వొకాబులరీ అనేది కష్టము అనేది మైండ్లో పెట్టుకొని మీరు వీటిని ప్రిపేర్ కాకుండా ఉండకూడదు. సో ఈ పదాల యొక్క అర్థాలు తెలవడం వల్ల దాదాపు మీకు 200-300 పదాల యొక్క అర్థాలు చాలా ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి బై అన్నా, డబుల్ అన్నా, ట్విన్స్ అన్నా, పెయిర్ అన్నా, డియో అన్నా, డియోల్ అన్నా, కపుల్ అన్నా, డై అన్నా, ఆంబీ అన్నా, ఆంఫీ అన్నా, రెండు అనే మాట మీకు తెలిస్తే ఈ పదాలతో స్టార్ట్ అయ్యే డిఫరెంట్ వర్డ్స్ యొక్క అర్థాలు చాలా ఈజీగా మీకు తెలుస్తాయి. ఆ పదాలు వాక్య నిర్మాణంలో వచ్చినప్పుడు దాని మీనింగ్ ఇది అనే భావన మీకు చాలా ఈజీగా ఏర్పడుతుంది. సో చూడండి, డియో అన్నా కూడా రెండు అని చెప్పాం. డియోపలి అంటే ఇద్దరు మనుషులు కలిపి బిజినెస్ చేస్తే డియోపలి అంటాం. డియో అంటే ఏ గ్రూప్ ఆఫ్ 2 persons అని అర్థం. ఏ గ్రూప్ ఆఫ్ 3 persons ను ట్రియో అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ 4 persons ను క్వాడ్రియో అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ 5 persons ను క్విండ్రియో అంటాం. అలాగా దీన్ని బేస్ చేసుకుని డిఫరెంట్ పదాలన్నీ కూడా వస్తున్నాయి. డియోల్ అంటే కూడా కపుల్, డియోల్ అన్నా కపుల్ అన్నా రెండు అని అర్థం. డై కొందరు అంటారు ఏమని, నేను చాలా డైలమాలో ఉన్నాను, బిజినెస్ చేద్దామా, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుదామా అని అంటాం. అంటే ఏ కన్ఫ్యూజన్ బిట్వీన్ 2 అనేసి అర్థం. అది చేద్దామా ఇది చేద్దామా అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ ఉంటే డైలమా అంటాం. ఇంకా 3 పనులు ఉంటాయి, ఆ మూడిట్లో ఏది అని కన్ఫ్యూజన్ ఉంటే ట్రైలామా అంటాం. అలాగా మనం ఒకదానికి ఒకటి ఒక చైన్ సిస్టమ్ లాగా వొకాబులరీని డెవలప్ చేసుకుంటూ పోవాలి. ఆంబీ అన్నా, ఆంఫీ అన్నా ఈ పదాలతో కానీ ఈ లెటర్స్తో కానీ ఏదైనా వర్డ్ స్టార్ట్ అయితే రెండు అనే అర్థం మీకు తెలియాలి. ఆంబీ చూడు, ఆంబిడెక్స్ట్రియస్ అంటే డబుల్ మీనింగ్ వచ్చేటువంటి పదాలు అనేసి అర్థం. ఆంఫీబియన్ అంటే ఉభయచరజీవి, భూమిపైన వాటర్లో జీవించే జీవిని ఆంఫీబియన్ అనేసి అంటాం. సో ఆంఫీ అంటే రెండు అనే భావన మీకు తెలియాలి. సో ఈ విధంగా ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ పైన ఎంత పట్టు మీకు వస్తే ఇంగ్లీష్ వొకాబులరీ అంత ఈజీగా త్వరగా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, ఇప్పుడు సింపుల్గా మనం ఆర్టికల్స్లో ఎట్లా ప్రిపేర్ కావాలి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏమాత్రం ఇంగ్లీష్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఆర్టికల్స్ ఎలా ప్రిపేర్ కావాలి